నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? బానే ఉన్నానండి. బట్ వీడియోస్ ఏం పెట్టలేదు, సారీ, నన్ను క్షమించండి. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. లైక్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్, నిమ్మ తోట బనములో జోడు జంపన గొడుగులో ప్రాంక్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. వచ్చిందండి వయ్యారి. ప్రాంక్ వీడియో ఏంది అని అంటే, ఇది ఓపెన్ చేసే వరకు నాకు తెలియదు. అదేంది బుచ్చిరెడ్డి వందనాలు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. బంతి తోట వనములో జోడు జంపన గొడుగులో రార ముద్దుల బావయ్య రతనాల పందిరి. మా నాన్న ఓపెన్ చేసినాక అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం గాయ్స్. ఓ ఊపుడే ఏమున్నది, ఇంటెలిజెంట్ ఫెలో. ఇట్లా ఇట్లా దగ్గర పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిలాస్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఐ హోప్ మీరు అందరు మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా. అండ్ మంచిగా ఉండాలి, స్టే హెల్దీ అండ్ స్టే స్ట్రాంగ్ అన్నమాట. ఏంది ఈ జోష్ ఎక్కడిది, ఈ ఎనర్జీ ఏంది అనుకుంటున్నారా గైస్? నిమ్మ తోట వనములో జోడు జంపన గొడుగులో మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీగా ఉంది మా ఇంటికి వచ్చినందుకు. వచ్చి 5-6 days అవుతుంది గైస్. బట్ వీడియోస్ ఏం పెట్టలేదు, సారీ, నన్ను క్షమించండి. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు. ఎందుకనంటే నేను వీక్లీ 3 వీడియోస్ పెడతాను, మీకు మాట ఇచ్చిన, కానీ మాట మీద అస్సలు లేను నేను. ఎందుకనంటే కుదరలేదు. ఈ సిల్లీ రీజన్ చెప్పింది ఆసియా, మళ్ళీ ఎప్పుడు ఇదే రీజన్ చెప్తుంది అనుకుంటారా, కానీ కాదు గైస్. ఈసారి ఎందుకు వీడియోస్ డిలే అవుతున్నాయి, సో ఏంటి వీడియోస్ 3 వీడియోస్ వీక్లీ పెడతా అన్న మాట ఇచ్చిన కదా. సో ఆ మాట మీద ఎందుకు నిలబడలేదంటే, మనకు 3 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్, నిమ్మ తోట బనములో జోడు జంపన గొడుగులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బావయ్య చాలా పందిరి కిందికి. సో 3 lakhs సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సో మనకి అప్పటి నుంచి వరుసగా అంటే వీక్లీ 3 వీడియోస్ పెడతా అనే మాట ఇస్తున్నాను షేర్ ఖాన్ మీకు. సో ఈ రోజు మన వీడియో ఏంది, మొత్తం ఆసియా గ్రీనరీలో ఉన్నది. ఎక్కడుంది అనుకుంటుర్రా? పచ్చనిదనమే పచ్చదనమే, తొలి తొలి వల పచ్చదనమే, పచ్చిక వల పుల పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలిమే. మొత్తం ఫ్రెండ్స్ మా పెరట్లున్నా అన్నమాట. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి మొత్తం గిదే అనుకుంటురా? కాదు ఫ్రెండ్స్, ప్రాంక్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. వచ్చిందండి వయ్యారి. ప్రాంక్ వీడియో ఏంది అని అంటే, ఇది ఓపెన్ చేసే వరకు నాకు తెలియదు. నేనైతే ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సో ఈ ప్రాంక్ వచ్చేసి మా అమ్మ మీద, మా తమ్ముడి మీద, మా నాన్న మీద చేయబోతున్నా అన్నమాట. సో ఇది ఓపెన్ చేసే వరకు ఏముందో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఈరోజు ప్రాంక్ అదిరిపోతుంది. రెడీయా? భయపడదు లేదు. ఓ ఇది ఇప్పుడు సెట్ చేసుకోవాలా? అరే తమ్ముడు, ఇది సెట్ చేస్తాను. దాని సోమేరా
గైస్ ఇదన్నమాట. ఏమైందిరా ఇప్పుడు మనం దీన్ని ప్రాంక్ చేయబోతున్నాం అన్నమాట. ఫస్ట్ ఆసిఫ్ గారి మీద ప్రాంక్ చేద్దాం. అది ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇప్పుడు దంది నాకు భయం అవుతాను. ఏం కట్టిదే అది తీసి మంచిగా ఓపెన్ చేస్తే మీద పడేటట్టు కుక్కి పెట్టా అట్లా. మూతి నడు నీకు నాడు నేను అత్త అని చెప్పిన. పండు పోరా, నేను నీకు సర్ప్రైజ్ గిఫ్ట్, నిజంగా సర్ప్రైజ్ నీకు. నీ గిఫ్ట్ నీ గిఫ్ట్ ఇప్పుడు నిజంగా తీసుకొచ్చేస్తా పో. నీకు నా ఆసిఫానికి ఇద్దరికి పో. కాదురా నేను ఇప్పుడు వస్తా అని చెప్పినా కదా. పండు వేరే ఉన్నావు కదా. గ్యాసా సరే నాడు వస్తానప్ప. గైస్ ఇప్పుడు మేము ప్రాంక్ చేయబోతున్నాం. ఆల్రెడీ పండుగాడు ఇంకా మా బ్యాచ్ వచ్చారనమాట. ఏం చేస్తారు ఇల్లు మాకు చెప్పకుండా అని చెప్పేసి నేను మా సిద్ధు తమ్ముడు ఇద్దరమైతే వచ్చినాం. మేమిద్దరం ఈరోజు మ్యాచింగ్ చేసుకున్నాం అనుకోకుండా. సో ఇప్పుడు మా ఇద్దరికే తెలుసు అందులో ఏముంది అని చెప్పేసి. బట్ ఇది చూసి ఏమనుకుంటారంటే వాళ్ళు అక్క చిప్స్ డబ్బా ఇస్తానని అనుకుంటారు, కానీ అందులో ఏముందో గెస్ట్ చేయరు. గైస్ నిజంగా ఈ ప్రాంక్ అయితే నేను ఫస్ట్ టైం చేయబోతున్నా అండ్ చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎట్లా వస్తుంది ప్రాంక్ అని ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. ఫస్ట్ మా తమ్ముడి మీద చేస్తున్నా. వాళ్ళందరూ ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు అక్కడ. సో బ్యాచ్ అంతా గేమ్ ఆడుకుంటున్నారు. సో ఫస్ట్ వెళ్ళి ఓపెన్ చేయరా తమ్ముడు నీకు గిఫ్ట్ తెచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఇది ఇస్తా. వాడు ఎట్లా రియాక్ట్ అయితే చూస్తా. ఓకేనా, మీరు కూడా ఫాలో కండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఒక్కొక్కడు తాడి చెట్టు పెరిగారు కానీ ఒక్కడు కూడా పని కలిసి ఒక గేమ్ వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు. అరే అమ్మతో లాగేస్తాను. అదే గేమ్ లేదు, డాన్స్ పని లేదు, కొట్టాడు పండుగ. పండుగాడు ఇట్లా సిద్ధు దగ్గరికి సప్పుడు ఆపుతారా. గీడు బబుల్ షాట్ గేమ్ ఆడుకుంటా కొట్టాడు పండుగాడు. ఏమన్నా థింగ్ చేస్తారో తమ్ముడు ఆపుతా ఒకసారి. సో గైస్ అది మన ఛానల్ బ్లాగ్. కమ్. సో గైస్ ఇక్కడ మా తమ్ముడు ఆసిఫ్ గాడు. సో ఈడు ఇంకో తమ్ముడు గాని, ఈడు ఇంకో తమ్ముడు మను. అదేంది గేమ్ ఒక్కటన్నా పనికొచ్చే పనులు చేస్తారా. గాడు పండుగాడు ఆడు దసరా దీపావళి సార్ రెండు మిక్స్ కలిపి కొడతాడు. సో గాయ సాంప్రదాయిని సుప్పిని సుద్దపో చెప్పాక నీ సంగతి చెప్తా. సో అరే ఆసిఫ్ గారి బర్త్డే అయింది. ఒక్క నిమిషం ఏ పండు హ్యాపీ బర్త్డే ఏమైందిరా? బిలేటెడ్ రా. గైస్ మా ఇల్లు రాలేదు అందుకే
సో ఆసిఫ్ గారి బర్త్డేకి నేను చిన్న ఏం గిఫ్ట్స్ అడిగియలేదు. గిఫ్ట్ ఇచ్చిన నీకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన వాడికి, బట్ ముందు ఇచ్చా అన్నమాట బిఫోర్ బర్త్డే, ప్రీ బర్త్డే. కొడుకా ఒత్తుగా దవడాలు. సో ఏంటంటే వాడి బర్త్డే నీకు గిఫ్ట్ చేయలేదురా, బాగా ఫీల్ అవుతారు. బండ కట్టి ఉచ్చుకుంటా గేమ్ ఆపుతారా బర్త్డే గణేష్ అయిపోయింది. గణేష్ నీకు రీల్స్ ఎదియా అయితే అని బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బాగా ఫీల్ అవుతాను, అందుకే అందుకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. గిఫ్ట్ రా, ఇందులో వాడికి సంబంధించింది. ఇదేంటబ్బా చిప్స్ కదా, చిప్స్ కదా. మళ్ళీ ఆడు చూడు చిప్స్ డబ్బులో నేను ఆయనకి వాచ్ పెట్టిండ్రా. చెప్పద్దు అనుకున్నా ముందే చెప్తాను. చూడు కూడా నేను చెప్పక ముందే ఓపెన్ చేస్తావారా నువ్వు. సీరియస్ గాయ్ గంత గాయ ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. గజ్జు అన్న జల్లు కాదు, ఇట్లా తాకితే మైండ్ బ్లాక్ అయిన ఒకసారి ఏం అర్థం కాలేదు. ఒకసారి జల్లు అన్నది. నీకు ఎట్లా అనిపించిందిరా బొమ్మది? నాకైతే ఒక్కసారి అదే ఇటు బ్లాక్ వస్తాను రెండు బ్లాక్ ఇట్లా తెల్లగా వస్తాం. ఇటు రాగానే తెల్లగా అవుతావా అటు నుంచి ఇటు? ఎట్లా అనిపించింది ప్రాంక్? మంచిగా ఉన్నాయి కానీ ఫస్ట్ సార్ అయితే అసలు తీసినప్పుడు అయితే గొంతుకేమైంది గైస్. ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మా మీద చేయబోతున్నా. ఏ బుచ్చిరెడ్డి, ఏ బుచ్చిరెడ్డి రాను బొంబాయికి రా. హలో సారు, వందనాలు. ప్లీజ్ గద్దియే మూతది మీదే అట్లా రాను బొంబాయికి ప్రాంక్ చేయబోతున్నాము. మరి మా అమ్మ ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు. మా నాన్న అయితే పనికి వెళ్ళిండు, పనికి వెళ్ళి వచ్చేలేపు మా మీద ప్రాంక్ చేస్తా. మధ్యలో బుచ్చు తాత వస్తే ఆయన మీద ఇట్లా ప్రాంక్ చేస్తాం మేము. సో పోదామా? మా అమ్మ షెట్లలో ఏమో చేస్తాను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఈ బంతి చెట్రా, బంతి వనములో జోడు జంపన గొడుగులో రారు. తోట వనములో జోడు జంపన గొడుగులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి. అమ్మే గైస్ మా అమ్మ చెత్తేరుతాను చెత్త తగ్గుతుంది, సాఫ్ చేస్తాను మా అమ్మ. అమ్మి ఇంతమంది వచ్చినామంటే ఏదో సర్ప్రైజ్ బంగారు నకలే చేపించింది. కొడుకు నీ కొడుకు ఎదురా కూర్చో గద్ద మీద. అయ్యో సో గైస్ మా అమ్మని చాలా రోజుల తర్వాత వీడియోలో చూపిస్తున్నా. ఇంకో మా అమ్మ ఫ్రెండ్స్, మా నాన్న పనికి పోయిండు, ఇంకో మా తమ్ముడు కొంచెం అయితే క్రికెట్ ఆడబోతాడు అన్నమాట. సో అమ్మ ఇంకో నీ కోసం ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తారు, ఇటు నుంచి ఓపెన్ చేస్తారు, చైన్ పెట్టింది అట్ల నుంచి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయాలి.
బంగారు నెక్లెస్ అంటే నిజమే అనుకోని ఇస్తాను బంగారు నెక్లెస్ అని. అది ఆర్డర్ వచ్చింది మా అమ్మకి. అమ్మ దాచి పెట్టాను కానీ మా అమ్మ ఓపెన్ చేయలేదు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి ఉన్నదని మా అమ్మకి ఇంకా ఇన్ని రోజుల నుంచి నాకు గిఫ్ట్ నాకు చెప్పింది. ఇంకా ఇన్ని రోజులు బేసిక్ గా అదేంటిదని అడిగింది. ఇదేంటిదని అడిగింది మా అమ్మ. ఆసిఫ్ ఖాన్కి గిఫ్ట్ అదే ఆర్డర్ పెట్టినా అని చెప్పి నేను ఆసిఫ్ ఖాన్ కోసం అనుకొని మా అమ్మ దాచి పెట్టింది. బర్త్డే గిఫ్ట్ ఎవరైనా పంపించవచ్చు. ఓ లవర్ ఇంకా వాళ్ళ లవర్ పంపింది అందులో. మా అమ్మ ఇది ప్రాంక్ ఎట్లా అనిపించింది మమ్మీ? భయంకరంగా ఉండేది మీరు చేయబట్టి. గైస్ ఇదైతే మా మీద ప్రాంక్ ఇట్లా చేసినాము. మా నాన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో వచ్చినాక. ఇది నాన్నకు నువ్వే నాన్న ఉరుకుతాడు. మా నాన్న పనికెళ్ళి వచ్చినాక ఇస్తా. మా నాన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. సో అప్పటిదాకా మనము చలో క్యా ఇప్పుడైతే ప్రాంక్ వచ్చేసి మా బుడ్డ గ్యాంగ్ మీద చేస్తున్నా. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. బయట బతుకమ్మ ఆడుతుర్రు. వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ చిప్స్ అని చెప్పి ఓపెన్ చేయని చెప్తా. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము. చలో ఇగో చిప్స్, ఇగో చిప్స్ డబ్బా. అలా దేక్తలేరు. అలా సర్ప్రైజ్ చిప్స్ రా అద్దంతా రెండాలు చిప్స్ కావాలా? నీళ్ళేద్దాం పారు. చిప్స్ తీసుకోరా నిజంగా రా. మీకు చిప్స్ అద్దా చెప్పురి. కావాలా? మరి ఆపురు ఒక 5 నిమిషాలు బతుకమ్మ. ఎవరు కావాలో అందరు తీసుకోరు సరేనా? ఓన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తావా? పొట్టు ఓపెన్ చేస్తుంది కానీ పొట్టికి 2 ఇస్తాం. మీ అందరికి ఎక్కువ ఇస్తాం. పొట్టు ఓపెన్ చేస్తాం ఓకేనా? రాయో పిసిదా చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ చేయండి. గంట కొట్టి లైక్ చేయి. మనం లైక్ చేయండి. కాదు పావే. హలో 2 పాలు కాదు ఒకటే పా. అయాన్స్ హాయ్ చెప్పు. ఇగో గిడు గిడు హాయ్ హాయ్. దాని పీస్కి హాయ్ అందరికి గుడ్ మార్నింగ్.
ఏంది కాస్ట్యూమ్ చేంజ్ అనుకుంటురా డే 2 ఎందుకనంటే నిన్న మా నాన్నతోని ప్రాంక్ అయితే నేను చెయ్యలేదు. మా నాన్న వచ్చేసరికి కొంచెం టైం అయింది. ఇంకా నైట్ ఏమో రీల్స్ చేసినాము. ఇంకా నేను మర్చిపోయినా వ్లాగ్ గురించి, అంటే ఇది ప్రాంక్ చేద్దామని చెప్పేసి మర్చిపోయినా. సో అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మా నాన్న మీద ప్రాంక్ చేయబోతున్నా. సో అసలు అది ఏం ప్రాంకో నాకు తెలియదు, కానీ ప్రాంక్ అయితే ఫన్నీగా అయితే ఉంది గైస్. సో నేనైతే ఇప్పటిదాకా చూసిరు కదా, సో క్రేజీగా అనిపించింది. వాళ్ళకి తెలియదు కాబట్టి అమ్మకి కానీ మా తమ్ముడికి కానీ పిల్లలకి. సో వాళ్ళైతే మంచిగా అయితే ఎంజాయ్ చేసిర్రు ప్రాంక్ని. సో మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా నాన్న మీద ప్రాంక్ చేయబోతున్నా. మా నాన్న ఎట్లా రియాక్ట్ అయ్యాడు, భయపడతాడా లేకపోతే మొత్తం ఫెయిల్ అవుతుందా, అంటే లైక్ ఎట్లా అంటే చిన్నపిల్లలు అయితే ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు, అంటే వాళ్ళంతా భయపడలేదు ఫ్రెండ్స్. కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ మస్తు భయపడ్డారు పిల్లలందరూ. కానీ మా నాన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఇప్పుడు తీసుకెళ్ళి నేనైతే మా నాన్నకి ఇవ్వబోతున్నా. సో మా నాన్న ఓపెన్ చేసినాక అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం గైస్. మా నాన్న అటే అయిపోయిందా చాయ్? ఓకే ఓకే నానా, నీకు నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చిన. ఈ మూత అత్తలేదు, ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ చేయాలి. ఓకే విద్దా ఎటు పోతాను ఆగు చెప్తా, ఎటు పోతాను? ఓ మస్తు రెడీ అయినా టిక్ టాక్ కూర్చో. గైస్ మా నాన్న మొత్తం వేరే మోడల్ అయ్యిండు. రీల్ చూసిరు కదా, అంటే ఈ వీడియో మేము చేసినప్పటికీ ఇంకా రీల్ అప్లోడ్ చేయలేదు, బట్ ఈ వీడియో వచ్చేసరికి రీల్ మాత్రం అప్లోడ్ అయి ఉంటుంది. సో మీరు చూసిరు కదా ఎట్లా అనిపించింది మా నాన్న లుక్, మొత్తం స్టైల్ మారింది. ఇక్కడ బుచ్చు నచ్చండి మళ్ళీ ఈరోజు కూడా మార్నింగ్ అనమాట. సో అందుకే వైబుద్ధిడ గైస్. ఇప్పుడు మా నాన్నకి సర్ప్రైజ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం. సో దీనికి ఎంత అయింది అని అంటే, ఎంత అయింది అనుకుంటావా దీనికి? ఇదేంటి చెప్పు, ఓపెన్ చేయకు, ఇదేంటి చెప్పు గట్టిగా. ఇది ఏమనుకుంటాను, ఇంట్లో ఏమున్నది అనుకుంటాను? ఓ ఇప్పుడే ఏమున్నది నయమాలు, నేను చెప్తా అప్పుడు ఓపెన్ చేయి. ఇంట్లో ఏమున్నది చెప్పు, నీకేమనిపిస్తాను చూడాలి. అట్లా ఏమన్నా చెప్పాను, ఓపెన్ నేను చెప్పినప్పుడు ఓపెన్ చేయి. చూద్దామా? అన్న నేను తమ్ముడు ముగ్గురు కలిసి మనిషికి డబ్బులు వేసుకొని కోసం తీసుకుపోయినాం. ఇది ఇప్పుడు ఓపెన్ చేయి. అట్లనే ఇట్లా ఇట్లా దగ్గర పెట్టుకోద్ది. బాబా కైసాలాగా మేము మజాక్ భయపడ్డావా? అనిపించిందా? పామ్ దేవాల నిజంగా పామ్. సో గైస్, ఓ మా నాన్న అయితే ప్రాంక్ అయితే మంచిగానే సక్సెస్ అయింది. మా నాన్న ఇప్పుడు పనికి వెళ్ళాలన్నమాట, నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. సో మా నాన్నకి చిన్నగా అట్లా ప్రాంక్ చేద్దామని అయితే చేసిన అందరి మీద అయితే. సో ఎట్లా అనిపించిందో మీద కమెంట్ చేయండి. ఇట్లాంటి ఇంకెన్నో ప్రాంకులు చేస్తా, ఇలా నిజంగా పాము ఉంటాయి పో. సో గైస్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆటో వస్తుంది గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.